హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. మనం నిన్న పోలింగ్ అనేది ఒకటి పెట్టామండి. ప్రజెంట్ మన విక్టరీ విత్ యాష్లో ఎక్కువ అప్డేట్స్ అయితే రావట్లేదు. డైలీ మనం రొటీన్గా చెప్తున్నాము. దాంతోపాటు చాలామంది ఫౌండర్స్ అయితే పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు పార్ట్ టైం జాబ్ చూడండి, మాకు ఎక్స్ట్రా సోర్స్ కోసం. అలాగే చెప్పేదైనా లీగల్గా ఉండాలి, ఎథికల్గా ఉండాలని చాలామంది చెప్పారన్నమాట. ఆల్రెడీ నేను ఒక దాంట్లో 9 నెలల ముందే జాయిన్ అవ్వడం జరిగింది. పక్కా లీగల్గా ఎథికల్గా ఉందన్నమాట. దాని గురించి ఒక 2 నిమిషాలు మీకు సబ్జెక్ట్ చెప్తాను. దాంతోపాటు ఫీల్డ్ ఆఫీసర్ కింద వర్క్స్ ఉన్నాయన్నమాట, అది ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే మీరు జాయిన్ చేయించే కస్టమర్స్ కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా ఇదే వీడియోలో ఉంటుంది. వీడియో కొద్దిగా లెంత్ అయినా ఓపిక్గా ఈ ఒక్క వీడియో చూడండి. ఒక వీడియో చూస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. దీనికి సంబంధించి మాత్రమే, మన ఆన్ పేజ్కి సంబంధించి కానీ విక్టరీ విత్ యాష్ గురించి కాకుండా ఈ ఐసీసీఎల్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నేను కింద నెంబర్ ఇచ్చాను చూడండి, డిస్ప్లేలో నెంబర్ ఇస్తున్నాను కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫీల్డ్ ఆఫీసర్ని వాట్సాప్ చేస్తే నేనే మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ సంస్థ పేరు వచ్చేసి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అండి. ఇది 1998లో మనకైతే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది బెంగళూరులో. అంటే ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నమాట. 28 సంవత్సరాలు బట్టి ఈ సంస్థ పక్కాగా లీగల్గా అయితే ఉండడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి, ఈ సంస్థలో ఇప్పటికీ మన భారతదేశం మొత్తం మీద 200+ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఓకేనండి, ఈ సంస్థకి ఇండియా మొత్తం మీద 200+ బ్రాంచ్లు ఉన్నాయి. మన ఏపీ తెలంగాణలో ప్రజెంట్ ఒక 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా బ్రాంచ్లు కూడా పెరగడానికి అయితే ఆల్రెడీ అక్కడ జీవో కూడా పాస్ అయింది. బట్ ఏంటంటే ఒక 25 lakhs బిజినెస్ ఎక్కడైతే ఏరియాలో అయితే జరుగుద్దో ఆ ఏరియాలో ఖచ్చితంగా బ్రాంచ్ పెడతారన్నమాట. ఓకేనా. నెంబర్ 3 వచ్చేసి, ఈ సంస్థ యొక్క టర్న్ ఓవర్ ఎంతో తెలుసా మీకు? సంవత్సరానికి 2400 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఈ సంస్థకు ఉందన్నమాట. అంటే ఈ సంస్థకి డబ్బులు రావడం అనేది 2400 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అనేది ఇక్కడ ఉంది. అలాగే ఈ సంస్థ అనేది క్రెడిట్ అండ్ క్రిప్ట్ మాట, అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే అగ్రికల్చర్కి సంబంధించింది మాట ఇది. దీంట్లో మీరు పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. అలాగే ఇందులో మీరు లోన్స్ కూడా తీసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా మీకు ఇదే వీడియోలో కంటిన్యూగా వస్తుందన్నమాట. ఎందుకంటే సంవత్సరానికి 2400 కోట్లు అంటే మామూలు టర్న్ ఓవర్ కాదు, మీరు గమనించాలి. నెంబర్ 4 వచ్చేసి, ఈ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, అంటే లీగాలిటీ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంఎస్సిఎస్ అండర్లో వర్క్ చేస్తుంది అన్నమాట. ఎంఎస్సిఎస్ అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. నార్మల్ సొసైటీలు అంటే మన గతంలో ఏదో పేరుకు వచ్చిపోయినాయి చూసారా, ఆ టైప్ కాదండి. అవన్నీ కూడా మన దగ్గర డబ్బులు తీసుకొని స్థలాలకి పొలాలకి పెట్టుబడులు పెట్టేయమాట. కానీ ఈ సంస్థ మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి లెక్క చూపిస్తుంది. ఇప్పుడు దాకా మీరు క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ప్రొప్లెక్సిటీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఐసీసీఎస్ఎల్ అంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఇప్పుడు దాకా చిన్న కంప్లైంట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా 28 సంవత్సరాలు బట్టి పనిచేస్తుందన్నమాట. రీసెంట్గా 2 పెద్ద సంస్థలు, ఎన్బిఎఫ్సి సంస్థలు కూడా వీళ్ళు కొనడం జరిగిందన్నమాట. దానికి సంబంధించి కూడా ఫోటో అనేది మీకు పక్కన వేస్తున్నాను. ఓకేనా. కాబట్టి ఇంత లీగల్గా ఎథికల్గా ఉన్న సంస్థలో మనం పనిచేయడం అనేది మనకి మంచిదే కదండి. ఇక్కడ మనం పని మానుకొని చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఖాళీ సమయంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అమౌంట్ సంపాదించవచ్చు. ఎలా సంపాదించాలనేది మీకు వీడియో పరంగా వస్తుంది. ఫస్ట్ వీడియో వచ్చేసి మీకు ఇందులో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ కింద వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనేది ఫస్ట్ ఒక 14 నిమిషాల వీడియో ఉంటుంది. దాని తర్వాత కస్టమర్కి బెనిఫిట్స్ సంబంధించిన, అంటే మీరు జాయిన్ చేసే కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనే దాని గురించి కూడా వీడియో ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా చూసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఇది గతంలో మనం చూసిన చితకా సొసైటీలాగా అస్సలు అనుకోవద్దండి. నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 9 months అయిందన్నమాట. 9 monthsలో నేను చాలా తెలుసుకున్నాను. దాదాపు 3-4 బ్రాంచ్లు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం పెట్టే ప్రతి రూపాయికి మనకు లెక్క ఉంటుంది. దాంతోపాటు మనకు అవసరమైనప్పుడు ఎటువంటి సిబిల్ స్కోర్ లేకుండా, అలాగే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా వీళ్ళు మనకి లోన్ ఇస్తారు. అలాగే మనం పెట్టే డబ్బులకి హైయెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తారు అన్నమాట. 12.5%. 7 years పెట్టుకున్న వాళ్ళకి 12.5% ఇంట్రెస్ట్, అంటే దాదాపు ₹4 వడ్డీ కూడా ఇస్తారు, బార్ వడ్డీ. ఓకేనా. వీడియో మొత్తం చూడండి, దయచేసి స్కిప్ చేయకుండా, క్లారిటీ వస్తుంది. అప్పటికి ఏమైనా డౌట్ ఉంటే నేను కింద నెంబర్ ఇచ్చాను కదా, ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మాత్రం చేయండి. ఫోన్స్ చేయకుండా వాట్సాప్కు ఫీల్డ్ ఆఫీసర్ అని చేసినట్టయితే ఖచ్చితంగా నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకేనండి. వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. కంటిన్యూగా చూడండి. ముందుగా 14 నిమిషాలు ఫీల్డ్ ఆఫీసర్ వర్క్ సంబంధించిన వీడియో. ఒక 50 మందితోటి ఒక ఫీల్డ్ ఆఫీసర్ కట్టించారు. మీ పేరమ్మా? జమున అనే మేడము ₹1,00,000 ఆర్డీలు కట్టించింది. అంటే 50 ఆర్డీలు నెలకు ₹2,000 కట్టించింది. ఈ ₹2,000 ఆర్డీలు 7 years అనుకోండి. 1 2 3 4 5 6 7 7 సంవత్సరాల ఆర్డీలు కట్టించారు. 50
సో మొదటి సంవత్సరము ఒకసారి మన పాస్బుక్ తీసుకోరా, పాస్బుక్ కూడా తీసుకో, సేవింగ్ ఒకటి పాస్బుక్ తీసుకో. సో మొదటి సంవత్సరము 12 నెలలు కదా, సంవత్సరానికి 12 నెలలే కదా, అంతే కదమ్మా, ప్రతి నెల సంవత్సరానికి 12 నెలలు. సో మనకి ఈ 1,00,000 రూపాయలు అనేది ప్రతి నెల వస్తూనే ఉంటుందిగా, 84 నెలలు ఈ 1,00,000 రూపాయల రినివల్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఈ 1,00,000 మీద ఎంత కమిషన్ రావడం జరుగుతుందంటే, ఎంత ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందంటే, ఇలా ప్రతి ఒక్కరికి ఒక 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తారు. దీంట్లో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ అంటే దీంట్లో ఉద్యోగి, వీళ్ళకి ఒక సేవింగ్ అకౌంట్ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవింగ్ అకౌంట్ లోకి మనం పనిచేసినటువంటి డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ 1,00,000 రూపాయల మీద ఈ 12 నెలలు ప్రతి నెల 6వ తేదీన 6th ప్రతి నెల 6వ తేదీన దీంట్లోకి అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుందంటే 1,00,000 కదా, 1,00,000లో 10% అంటే ఎంతండి? 1,00,000లో 10% అంటే 10,000 రూపాయలు ప్రతి నెల 6వ తేదీన ఒక శాలరీ లాగా 12 నెలలు రావడం జరుగుతుంది. అంటే 1,20,000 వస్తుంది. జస్ట్ ఎన్నమ్మా చేసింది మనము, 1,00,000 రూపాయలు బిజినెస్ చేసాం. ఇప్పుడు 2,000 అకౌంట్ అంటే 50 కావాలి, 4,000 అంటే 25 చేయాలి. 1,00,000 చేసాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఒకవేళ 10,000 చేస్తున్నాం అనుకోండి, 10,000లో 10% అంటే ఎంత? 1,000 రూపాయలు వస్తుంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ 1,00,000 అనుకున్నాం కాబట్టి 10% అంటే ఒక 10,000 రూపాయలు 12 నెలలు వస్తుంది. రెండో సంవత్సరము అంటే ఇది నెల నెల అండి, 12 నెలలు నెల నెల వస్తుంది, సంవత్సరానికి ఒకసారి కాదు. సంవత్సరానికి వచ్చి అమౌంట్ వేసాను కానీ ప్రతి నెలలో వస్తుంది. రెండో సంవత్సరం 12 నెలలు 7% వస్తుంది. అంటే 7,000 చొప్పున 12 నెలలు అంటే 84,000 వస్తుంది. మూడో సంవత్సరం మళ్ళీ 6%, 6,000 చొప్పున 12 నెలలు అంటే 72,000. తర్వాత మళ్ళీ 5%, 5,000 చొప్పున 12 నెలలు అంటే 60,000 రూపాయలు. తర్వాత మళ్ళీ 5వ సంవత్సరం 4% అంటే 4,000 చొప్పున 12 నెలలు అంటే 48,000 రూపాయలు. తర్వాత 6వ సంవత్సరం 3%, 3,000 చొప్పున 12 నెలలు అంటే 36,000. తర్వాత మళ్ళీ 3% అంటే 36,000. రాయడానికే ఇంత టైం పడతా ఉంది. సో 7 సంవత్సరాలకి 7 సంవత్సరాలు ప్రతి నెల 84 నెలలు మనకు నెల నెల ఈ అకౌంట్లోకి మనకి డబ్బులు రావడం జరుగుతుంది. టోటల్గా జస్ట్ 1,00,000 రూపాయల బిజినెస్ మీద 7 సంవత్సరాలకి 4,56,000 రూపాయలు రావడం జరుగుతుంది నికరంగా. ప్లస్ దీంతో పాటు 7 సంవత్సరాల కన్నా 4,56,000 వస్తుంది ఇట్లా 84 నెలలు. ఈ 4,56,000 కాకుండా మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని ఉంటుంది, ఎంఎఫ్ఏ. అంటే ఎంఎఫ్ఏ అంటే ఏంటంటే మంత్లీ ఫీల్డ్ అలవెన్స్, మనకు తిరగడానికి ఖర్చు అవుతాయి కదా. సో మొదటగా ఎంత వస్తుంది? ప్రతి నెల 10,000 వస్తుంది కదా. 10 వచ్చే కమిషన్లో మళ్ళీ 10% ఎంఎఫ్ఏ ఇస్తారు ఈ దీంట్లో. అంటే 10,000 10% అంటే 1,000 రూపాయలు 11,000గా వస్తుంటుంది. సో మొత్తం అన్ని నెలలకు చూసుకుంటే 4,56,000లో ఎంఎఫ్ఏ 10% అనుకుంటే ఇంకొక 45,600 యాడ్ అవుతుంది. అంటే 5,01,600 రూపాయలు అంటే 5,00,000 రూపాయలు వేసుకోండి. సో టోటల్గా ఒక్క 50 అకౌంట్ల మీద మనకి 1,00,000 రూపాయల బిజినెస్ మీద 5,00,000 రూపాయలు, జస్ట్ 50 అకౌంట్ల మీద మనకి 5,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ 5,00,000 మన పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే ఒక చిన్న బిడ్డ ఉంది, మనం పని చేసుకుంటే 7 సంవత్సరాలు వచ్చే డబ్బులు ఒక దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చదువుకో 1,00,000 కంటే ఎక్కువ ఫీజు ఉంటుందిగా. ఎంత మంచి స్కూల్లో చేసినా మరి ఒక 5 సంవత్సరాలు చదువుకోవచ్చు, మళ్ళీ ఇంకో 50 అకౌంట్లు చేస్తే ఇంకో మళ్ళీ 5 సంవత్సరాలు చదివచ్చు. అంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా దీంట్లో ఆధారపడింది. సో మరి ఈ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఏదైనా వస్తుందా లేకుంటే ఇంతతో ఆగిపోతుందా అని చూస్తే మరి 50 మంది కస్టమర్లు ఈ 7 సంవత్సరాల్లో ఈ 50 మంది కస్టమర్లు మరి 7 సంవత్సరాల్లో 5-6 సార్లు లోన్ తీసుకుంటారా? ఇండియాలో ఒకటి ఉందండి, ఈజీగా లోన్ వస్తుందంటే అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసి మరీ తీసుకుంటారు. ఏమో అవునా కదా? 90% మంది అలాగే ఉంటారు, ఒక 5% ఏంది వదిలేయండి. అవసరం లేకపోయినా ఈజీగా లోన్ వస్తుండే దాన్ని అరే పలానా దానికి పడదాం పలానా, అవసరం లేకపోయినా దాన్ని క్రియేట్ చేసి మరి 5-6 సార్లు లోన్ తీసుకుంటున్నారు. అండ్ మళ్ళీ ఈ 2,000 కట్టే వ్యక్తులు 50 మంది 1,68,000 కట్టి 97,927 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు. మరి ఇంత వడ్డీ తీసుకుంటున్నారు, ఇంత లోన్ తీసుకుంటారు, 50 మళ్ళీ కట్టరా? కట్ట ఎంత వస్తుంది మళ్ళీ మనకి? ఇదే 50 మంది మీద మళ్ళీ 5,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. అవునా కదా? ప్లస్ ఈ 50 మంది ఇప్పుడు మేడం ఉన్నారు, జమున గారు ఉన్నారు, ఇంత ఈజీగా లోన్ తీసుకుంటున్నారు, ఇంత వడ్డీ వచ్చింది, ఎవ్వరికి చెప్పకుండా గమ్మున ఉంటారా? అది పెద్ద శిక్ష మనకి ఇండియన్స్ కి. ఎవరికైనా చెబితే గానీ ఆరాటం లేదు. అవునా కదమ్మా? సో మరి ఈ 50 మంది ఒక్కరికి చెప్పిన 100 అకౌంట్లు వస్తే 50 అకౌంట్లకు 5,00,000 వస్తుంటే 100 అకౌంట్లకి ఇంకొక 5,00,000 రాదా? 10,00,000 రాదా?
సో ఇంత అవకాశం అనేది ఉంది. సో ఇది కాకుండా ఇది ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చే బెనిఫిట్స్ కదా. ఈ విధంగా మినిమం 1 లక్ష రూపాయలు బిజినెస్ చేస్తే 10,000 కమిషన్ వస్తుంది కదా. ఈ విధంగా 10,000 రూపాయల కమిషన్ వస్తుంటే మనకి ఎంత లోన్ ఇస్తారంటే ఫీల్డ్ ఆఫీసర్లకి 10 times 10 రెట్లు లోన్ ఇస్తారు. చప్పట్లు కొట్టాలి దీనికి మీరు. సో 10,000 రూపాయలు వస్తుంటే 10 times అంటే 1,00,000 రూపాయలు మనకు లోన్ ఇస్తారు. ప్రతి నెల ఈ కమిషన్ దీంట్లోకే కదా వచ్చేది. సో ఈ 1,00,000 రూపాయల లోన్కి ఒక 3,500 కట్ చేసుకొని మిగతా 6,500ని ఈ సేవింగ్ అకౌంట్కి వేస్తారు. మళ్ళీ వేసాక కట్ చేస్తారేమో కదా, అందుకని ముందే కట్ చేసుకొని వేస్తారు. ఈ విధంగా 20,000 వస్తుంటే 2 లక్షలు, ఒక మినిమం 50,000 రూపాయలు వస్తుంది అనుకోండి. 50,000 వస్తుంటే 10 times అంటే 5 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ ఇస్తారు. ఇది వద్దు సార్ నాకు అనుకుంటే 50 లక్షల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇస్తారు. దీనికి 35,000 కట్ అవుతుంది, మిగతా అమౌంట్ మన సేవింగ్ అకౌంట్స్. హౌసింగ్ లోన్ ఉంటుంది, మార్టిగేజ్ లోన్, 2-wheeler లోన్, 4-wheeler అలాగా అన్ని రకాల లోన్లు ఇస్తారు. ఇక్కడ కస్టమర్కి ఎన్ని రెట్లు అండి మనం ఇచ్చేది? మనకండి ఎవరు ఎక్కువ దీంట్లో? మనం ఎక్కువ. సో నమ్మారు కాబట్టి ఈరోజు ఏజెంట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ, ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అమ్మాయి నమ్మారు కాబట్టి ఈరోజు ఇండియాలోనే టాప్ 1 సొసైటీగా ఉన్నారు. 2,400 కోట్ల బిజినెస్ లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అది దీనివల్లే కారణం. మనకు 10 times, వాళ్ళకి జస్ట్ 2 times. కాబట్టి 2,400 కోట్ల టర్న్ ఓవర్ లో ఉన్నారు. ఈ విధంగా అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. మనము దీంట్లో పనిచేసే వ్యక్తి ఏ బ్యాంకు మెట్లు తొక్కకూడదని అన్ని రకాల లోన్లు మనకు ప్రొవైడ్ చేస్తారు. గొప్ప విషయమా కదా. సో ఇంకోటి, ఈ విధంగా వర్క్ చేసే వ్యక్తులు మెడికల్ రియంబర్స్మెంట్, ఏదన్నా ఆరోగ్యరీత్యా ఏదన్నా సర్జరీలు, ఏదైనా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా, ఒక సైలెంట్ పెట్టండి సార్ ఒక. సో ఈ విధంగా ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నారు. దాంట్లో 50% నుంచి 70% వరకు మెడికల్ రియంబర్స్మెంట్. ఆరోగ్యం పాడైతే వాళ్ళకు సార్ ఎక్కడికి వెళ్ళరు, అదే. సో మనకి కమిషన్తో పాటు లోన్స్తో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ క్యాడర్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ 1 lakh బిజినెస్ చేసి 12 నెలల కాలంలో ఒక 1 lakh బిజినెస్ చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే 2వ క్యాడర్కి అయ్యామనుకోండి. ఈ విధంగా ప్రతి క్యాడర్ ఇలాగా 3వ క్యాడర్ సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 4th క్యాడర్ ఏడీఓ అంటారు, 12వ క్యాడర్ని అడ్వైజర్ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా 12 సంవత్సరాల కాలం పాటు ఒక్కొక్క స్టేజ్ మనం ప్రమోషన్ పొందుతాం. ప్రతి ఎవ్రీ ఇయర్కి ఒకటి ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ కోడ్. ఇట్లా ప్రతి సంవత్సరము మనం 12 సంవత్సరాల కాలం పాటు ప్రమోషన్ అయితే 13వ సంవత్సరం తర్వాత మనకు షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఒక పెన్షన్ లాగా షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది మినిమము 1 లక్ష రూపాయల పైన ఉండొచ్చు. సో మరి పనిచేసే వ్యక్తులకి మంచి కమిషన్ ఉందా లేదా? నెలకు 45 లక్షలు తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అన్ని రకాల లోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఉన్నాయి అండ్ పెన్షన్ కూడా, ఒక షేరింగ్ కూడా ఉంది. మనకిచ్చే దీన్ని పెన్షన్ ని షేరింగ్ అంటారు అండ్ లోన్స్ ని బీపీసీసీ లోన్స్ అంటారు. ఇచ్చే కమిషన్ ఓఆర్సీ అంటారు, అంటే మన టర్మినాలజీ అన్నమాట. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎన్నైతే ఉన్నాయో బెనిఫిట్స్ అన్ని ఉన్నాయా లేదా మనకి? మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యి నెక్స్ట్ ప్రమోషన్ పొందాక డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాక ఫీల్డ్ ఆఫీసర్లను కూడా మనం పెట్టుకోవచ్చు. కస్టమర్స్ జాయిన్ చేయించుకోవచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఇప్పుడు అర్థమైంది కదా బెనిఫిట్స్ అన్ని కూడా. ఒక ఫీల్డ్ ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే వచ్చే బెనిఫిట్ చెప్తా వినండి. ఫస్ట్గా ఒక ఫీల్డ్ ఆఫీసరు ఒక 1 lakh బిజినెస్ చేశాడు, 10% కమిషన్ అంటే నెలకు 10,000 రూపాయలు వస్తానే ఉంది నెల. తర్వాత ఈ ఫీల్డ్ ఆఫీసర్ 1 లక్ష రూపాయలు అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు బిజినెస్ చేశాడు 1 లక్ష. మధ్యలో చేస్తే ప్రమోషన్ అవుతుంది, ఇయర్ తర్వాతే వచ్చేది. సో 1 లక్ష రూపాయలు చేసేది 10,000 వస్తూ ఉంది. ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఎప్పుడైతే సెకండ్ క్యాడర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాడో ఈ 10%తో పాటు ఇంకో 4% అడిషనల్గా ఇస్తారు. 14% ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగి ప్రమోషన్ అయితే జీతం పెరిగిద్దా? అలవన్సులు పెరుగుతాయా? అన్ని పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 4% అనేది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి డైరెక్ట్గా బిజినెస్ చేసుకుంటే 14% అంటే 1 లక్ష చేశాడు అనుకోండి, అప్పుడు నెలకి 14,000 రావడం జరుగుతుంది.
డైరెక్ట్గా చేసుకుంటే. అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తికి ఫీల్డ్ ఆఫీసర్లని 200 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. 200 మంది రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే ఫీల్డ్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి ఫీల్డ్ ఆఫీసర్ రిక్రూట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కస్టమర్లను కూడా చేయొచ్చు. కస్టమర్లను చేసుకుంటే డైరెక్ట్గా 14% వస్తుంది, ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా చేస్తే 4% వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఆఫీసర్ని ఒక 20 మందిని పెట్టారు. ఇప్పటి వరకు ఫీల్డ్ ఆఫీసర్కి బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతున్నారా లేదా మీరు? ఖచ్చితంగా 100% బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒక 20 మందిని మనం పెట్టలేమా? అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో మెనీ పీపుల్ విల్ కమ్ ఫర్ జాయిన్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్. అంటే చాలా మంది దీంట్లో జాయిన్ కావడానికి వస్తుంటారు. సో ఒక 20 మందిని జాయిన్ చేయలేము సార్. ఒక 20 మందిని పెట్టాము, వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ గురించి ఎంత చేసుకుంటారు? 1,00,000 చేసుకుంటారా? మరి 20 into 1,00,000 ఎంత? 20 లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది. ఈ 1,00,000 చేసిన ఫీల్డ్ ఆఫీసర్లకు 10% వాళ్ళకి పోతుంది కదా. అంటే మరి డైరెక్ట్ గా చేసుకుంటే 14%, ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా చేస్తే ఎంత వస్తుంది? ఈ 10% పోతే 4%. మరి 20 లక్షల్లో 4% అంటే ఎంత? 80,000 నెలకు వస్తాయండి ఒక కలెక్టర్ జీతం, జాయింట్ కలెక్టర్ జీతం అండి 70,000. మనకి ఈ 80,000తో పాటు ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్గా ఒక 10,000 వస్తుందా? మళ్ళీ మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ వస్తుందా? అంటే 1,00,000 రూపాయలు అంటే ఒక కలెక్టర్ శాలరీ తీసుకోవచ్చు. జస్ట్ 20 మందినే చెప్పారండి. ఒక్కొక్కరు నెలకే 1,00,000 చేసే వాళ్ళు ఉంటారు, కానీ సంవత్సరానికి 1,00,000 చేశారన్నా మనకు నెలకు 80,000 రూపాయలకి మనం వెళ్ళిపోతాం. అండ్ 3వ సంవత్సరము ఈ డెవలప్మెంట్ ఆఫీసరు సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారుతాడు. సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారినప్పుడు ఇంకొక 3% కమిషన్ యాడ్ అయింది. అంటే టోటల్గా డైరెక్ట్గా చేసుకుంటే 17%, లేదంటే 3% వస్తుంది. ఇప్పుడు మనము డిఓగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫీల్డ్ ఆఫీసర్లు 20 మందిని పెట్టాం కదా. నెక్స్ట్ ఇయర్ ఈ ఫీల్డ్ ఆఫీసర్లు 20 మంది వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారా? అంతే కదా, 20 మంది వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారు. మనం ఒక్కరం ఎంతమందిని జాయిన్ చేపించాం? 20 మందిని జాయిన్ చేపించాం. ఈ 20 మంది తలా 20 మందిని జాయిన్ చేపిస్తే ఎంతమంది అవుతారు? 400 అంటే ఒక్కొక్కరు 1,00,000 చేసినా 4 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ 4 కోట్లలో డెవలప్మెంట్ ఆఫీసర్కి పోయే 4%, ఫీల్డ్ ఆఫీసర్లకు పోయే 10% పోతే మనకి ఎంత ఉంటుంది? 3% ఉంటుంది. 4 కోట్ల 3% అంటే ఎంత? నెలకు 12 లక్షలు తీసుకునే అవకాశం కూడా ఉంది సంస్థలో, జస్ట్ 3 ఇయర్స్లోనే. ఓకేనా? సో ఇంత పెద్ద అవకాశం ఉంది సంస్థలో. మంచి మేనేజ్మెంట్, కస్టమర్స్కు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, పనిచేసే వ్యక్తులకు మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కూడా మన నరసింహారెడ్డి గారు చదివినిపించారు. ఎన్ని సంస్థలు ఉన్నాయి మన మేనేజ్మెంట్కి. సో ఇలాగా పనిచేసుకుంటే ఆర్థికంగా బలోపేతం కావచ్చు. ప్లస్ గ్రోత్ ఏంటంటే, ఇన్కమ్తో పాటు గ్రోత్ ఏంటంటే, ఒకప్పుడు మీరు పనిచేయడానికి వచ్చిన, మీరు ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేయడానికి వచ్చిన మీరు వేరే వాళ్ళని, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాక వేరే వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు. దీంట్లో అంటే మీకు గ్రోత్ వచ్చిందా రాలేదా? డెవలప్ అయ్యారా మీద? మీరు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యారు, అండ్ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రోత్ కూడా మీకు వచ్చింది. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు కస్టమర్లకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం, ఇది కూడా ముఖ్యమే. సో మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మినిమం 500 రూపాయల ఆర్డీ నుంచి, ఎంతండి? మినిమం 500 రూపాయల ఆర్డీ. ఆర్డీ అకౌంట్ అంటే తెలుసండి, పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మనం నెల కట్టుకుంటామో 100-200 ఈ విధంగా ఉంటాయి కదా, అక్కడ మినిమం ఇప్పుడు కూడా 500 అయింది. 500 నుంచి అన్లిమిటెడ్ గా కట్టుకునే ఆప్షన్ మన దగ్గరే ఉంది. పోస్ట్ ఆఫీస్ లో ఇంత లిమిటెడ్ అమౌంట్ అని మాత్రమే కట్టుకోవచ్చు, కానీ మన దగ్గర అన్లిమిటెడ్. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఈ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసుకోవచ్చు అండి, బ్యాంకులో చేసుకోవచ్చా? కానీ మన దగ్గర చేసుకోవచ్చు, మన సంస్థలో చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ట్యాక్స్ ఇలాంటివి ఉండవు. మన దగ్గర మినిమం 500 రూపాయల ఆర్డీ నుంచి అన్లిమిటెడ్ గా ఎంతైనా డిపాజిట్. అర్థమైందా మీకు? అన్లిమిటెడ్, నెలకు 10 లక్షలు 20 లక్షలైనా సరే మనం పే చేసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఆప్షన్ ఇది మన సంస్థలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. అండ్ రెండో బెనిఫిట్, ఒక కస్టమరు, ఇప్పుడు నేను చెప్పేది ఆర్డీ అకౌంట్స్ గురించి చెప్తున్నాను, అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్, అంటే మంత్లీ పే చేసే అకౌంట్స్ గురించి చెప్తున్నాను. సో ఒక 500 రూపాయల ఆర్డీ నుంచి మేము అన్లిమిటెడ్ కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కస్టమరు 2,000 రూపాయలు ఆర్డీ కడుతున్నాడు. నెలకి ఎంత అండి? 2,000 రూపాయలు ఆర్డీ కడుతున్నాడు. ముందుకు వచ్చేయండి సార్, ముందుకు వచ్చేయండి. 2,000 రూపాయల ఆర్డీ మన దగ్గర 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఆర్డీస్ ఉంటాయి. 1 ఇయర్ నుంచి 7 సంవత్సరాలు, అంటే 1, 2, 3, 4 ఇలా 7 ఇయర్స్ వరకు ఆర్డీ ఉంటాయి. సో 7 సంవత్సరాల ఆర్డీ అనేది చాలా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటువంటి ఆర్డీ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ఎంత కడుతున్నాడు అనుకున్నాం? నెలకి 2,000. సో 7 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 84 నెలలు. 12 నెలలు 84 నెలలు. 84 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు కడుతున్నాడంటే 1,65,000 రూపాయలు కడతాడండి కస్టమర్. అవునా? 84 నెలలు ఇంటూ 2,000 ఎంతమ్మా? 1,65,000 కడతాడు. సో ఇతనికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే
12.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అంటే ₹1.04. సీనియర్ సిటిజన్ అయితే అంటే పెద్ద వ్యక్తులకి మనం 13% ఇస్తాం, అంటే ₹8 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 12.5% వ్యక్తులు ఎక్కువ ఉంటారు, అంటే 1 సంవత్సరం నుంచి 59 సంవత్సరాల వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి 12.5% ఎక్కువగా ఇస్తాం. సో ఈ ₹4 చొప్పున ఈ నెల నెల కట్టే 2000కి విన్నారా, నెల నెల కట్టే ఈ ₹2000కి 12.5% రేట్ ఆఫ్ చొప్పున ఎంత వడ్డీ వస్తుందంటే ₹97,927 వడ్డీ వస్తుంది కస్టమర్కి. ఎంతకంటే ఎన్ని సంవత్సరాలకి? 84 నెలలకి ₹97,927 వస్తుంది. యాక్చువల్గా 12.5% అంటే ₹4 చొప్పున ఇంత రాదు వాస్తవంగా నెల నెల వడ్డీ అంటే. కానీ ఎందుకు 97,000 వస్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనము వీళ్ళకు కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం, అంటే వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ లాగా ఈ విధంగా చక్రవడ్డీ ఇస్తుంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీకి వడ్డీ కలుపుతున్నాం కాబట్టి వీళ్ళకి ₹97,927 రావడం జరుగుతుంది. సో 1,02,000 97,000 కలిపితే ఎంతంటే ₹2,65,927 నికరంగా వాళ్ళకి వస్తుంది. ఒక ₹2,000 అకౌంట్కి వాళ్ళకి ఇంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ ₹97,927 ఎన్ని నెలలకు వచ్చిందండి ఇంట్రెస్ట్? ఒక్కసారి క్యాల్కులేటర్ తీసి ఇది డివైడెడ్ బై 84 నెలలకు కదా వచ్చింది, 84 నెలలు కొట్టండి ఒక్కసారి చూడండి మీరు ఎంత వడ్డీ నెలకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఎస్, వెరీ గుడ్. ప్రతి నెల ₹1,165.79 వడ్డీ వచ్చినట్టండి. ఎంత? 2000 కట్టిన ప్రతి నెల ఎంత వడ్డీ యాడ్ అయినట్టు మనకి? ఈ 97,927 84 నెలలకు కదండి వచ్చింది చక్రవడ్డీ బార్ వడ్డీ కింద. సో ఈ ₹97,927 84 నెలలతోటి 84 నెలలకు వచ్చింది కాబట్టి మనం భాగిస్తే ప్రతి నెల 2000 కట్టే ప్రతి నెల ఎంత వచ్చినట్టండి? ₹1,165.79 అంటే ఇంటూ 84 పెడితే ఎంత వస్తుంది మళ్ళీ? 97,000. మరి ప్రపంచంలో ఇంత వడ్డీ ఇచ్చే సంస్థ ఏదన్నా చూశారండి మీరు ఇప్పటివరకు ఎక్కడన్నా? చూడలేదు. సో ఇది మనం కస్టమర్కి బెనిఫిట్ కింద చెప్పొచ్చా లేదా? ఇది క్లియర్గా మనం బ్రౌచర్లో ఇచ్చేసి ఉంటాం, ఆల్రెడీ మన బాండ్ కూడా ఇచ్చేసి ఉంటాం క్లియర్గా. ఇక్కడ చూడండి, ₹2,000 కడితే 1,02,000 కడుతున్నారు, ₹2,65,927 వచ్చింది. చూడండి సార్, ఉందా లేదా? సో మరి ఇంత సంస్థ ఇంత మంచి వడ్డీ ఇస్తుందని చెప్పొచ్చా లేదా గ్రేట్గా మనం? సో ఇది బెస్ట్ అన్నమాట. అండ్ దీంతో పాటు ఇది ఫస్ట్ బెనిఫిట్ వచ్చి అన్లిమిటెడ్ గా ఎంత ఆర్డీ అమౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ చేసుకోవచ్చు. రెండో బెనిఫిట్ ఇంత వడ్డీ, అంటే ఈ 2,000లో 50% అంటే ఎంత అంటే ₹1,000 కదా. ఈ ఇంకా 165 ఉంది కదా, 165 అంటే ఇది 50%, ఇది 8.29%, అంటే 58.29% వడ్డీ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో కాదు ప్రపంచంలో మనం మాత్రమే. గత 27 సంవత్సరాలుగా ఇదే ఇస్తున్నాం. గొప్పగా చెప్పొచ్చా లేదా మన సంస్థ గురించి? సో ఇది. అండ్ మూడో బెనిఫిట్ ఏంటంటే నో సిబిల్ స్కోర్ కన్సిడరేషన్, అంటే లోన్ ఇవ్వడానికి మనం ఎలాంటి సిబిల్ స్కోర్ ని కన్సిడర్ చేయడం లేదంటే పరిగణలోకి తీసుకోవడం లేదంటే మీకు సిబిల్ స్కోర్ ఉంటేనే నేను లోన్ ఇస్తాననేది ఎక్కడా లేదు మనకి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటేనే ఇస్తామని ఎక్కడా లేదు. ప్రాపర్టీ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా, మోర్ ఓవర్ సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రమే. ఓకేనా? సో ఇది కూడా గొప్పగా చెప్పొచ్చు లేదా? అంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి మనకి MSCS యాక్ట్ బైలాస్ ప్రకారం మన సిబిల్ స్కోర్ లేకపోయినా మన లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక ₹2,000 కడుతున్నాడండి ఒక వ్యక్తి, చిన్న స్థాయి వ్యక్తి 2,000 కడుతున్నాడు. ఇప్పుడు లోన్స్ అండి మెయిన్గా మీ అందరికి నచ్చే టాపిక్, మన వ్యాపారం అభివృద్ధి చేసుకునే టాపిక్, లోన్స్ ఏ విధంగా ఇస్తాం. ఓకేనా? లోన్స్ వచ్చేసరికి ఒక ₹2,000 కడుతున్నాడు ఒక వ్యక్తి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళ స్థాయిని బట్టి మనం లోన్ ఇస్తాం. ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టగలరా?
ఒక పెద్ద స్థాయి వ్యక్తి చిన్న లోన్ ఇస్తే సరిపోద్దా? సరిపోదు. మరి అలాంటప్పుడు వాళ్ళ స్థాయిని ఎలా నిర్ధారించాలి మనము అంటే 2,000 కట్టే వ్యక్తిని ఒక చిన్న స్థాయి వ్యక్తి అని, ఒక 10,000 కట్టుతుంటే ఒక మిడిల్ క్లాస్ అని, ఇంకా ఎక్కువ కడుతుంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని మనం నిర్ధారించుకొని దాని ప్రకారం లోన్ ఇస్తాం. ఒక 2,000 కట్టే వ్యక్తి లోన్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవచ్చు ఏంటి? టోటల్గా ఇతను ఒక 7 years కడుతున్నాడండి రెగ్యులర్ గా, 5, 6, 7 కడుతున్నాడు. రెగ్యులర్ గా కడుతూ ఉంటే ఈ విధంగా కడతా ఉంటే 12 నెలల తర్వాత 12 months తర్వాత వీళ్ళు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒకరు అన్నారు, సార్ 12 నెలలు ఎందుకు సార్, నేను ఓపిక పట్టాలా అని అన్నారు. ఇప్పుడు ఎస్బీఐకి మీరు వెళ్ళారు సార్, ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళారు, మార్నింగ్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశారు, సాయంత్రం వెళ్ళి లోన్ అడుగుతారు సార్. ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా, అకౌంట్ ఉంది కదా. అంటే ఏమంటారంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ అంటారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనము వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ చూసి లోన్ ఇవ్వాలి. అది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒక 12 నెలల తర్వాత లోన్ ఇవ్వమని ఉందన్నమాట. అదే ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అదే ఉంటుంది. సో ఒక 12 నెలలకు ఎంత కట్టుంటాడు? 2,000 అంటే 24,000 కట్టుంటాడు. మన సిస్టమ్ ప్రకారం మనము వాళ్ళకి 2 రెట్లు లోన్ ఇస్తాం, డబల్ అమౌంట్. అంటే 24,000 కడితే 48,000 లోన్ ఇస్తాము. దీనికి ఇంకో 2,000 అడిషనల్ యాడ్ చేసి 50,000 రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది, మనం 50,000. మరి ఒక 2,000 కట్టే వ్యక్తికి 50,000 అనేది గొప్ప కాదండి? ఇది అంటే ఇస్తున్నామంటే వేరే బ్యాంకులు ఇస్తాయా? ఒక 10,000 కావాలన్నా మీరు ఎలిజిబిలిటీ లేదు, వెళ్ళిపోమంట. కానీ మనం వాళ్ళు కట్టేదానికి ఒక 50,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ఈ 50,000 రూపాయలని ఒక 18 నెలలు పెట్టుకొని నెలకు 3,450 రూపాయలు చొప్పున కట్టేస్తాడు, క్లియర్ అయిపోద్ది. ఇక్కడ ఆర్డీ అమౌంట్ తో పాటు లోన్ తో పాటు మళ్ళీ ఇక్కడ ఆర్డీ అమౌంట్ కూడా కడతాడు. 18 నెలలు ఆర్డీ కట్టుకోవాలి, ఇక్కడ లోన్ కట్టుకోవాలి. సో ఇక్కడ లోన్ క్లియర్ అయ్యేసరికి ఇక్కడ ఎంత కట్టుంటాడు? 12 నెలలు ప్లస్ 18 నెలలు. ఎన్ని నెలలు కట్టుంటాడు? 30 నెలలు కట్టుంటాడు. ఓకేనా? 30 నెలలు. మళ్ళీ తర్వాత 30 నెలలు కట్టుంటే 32,000 ఎంత? 60,000 కట్టున్నాడు. 60,000 అంటే మన సిస్టమ్ ప్రకారం ఎంత ఇస్తాం? మళ్ళీ 1,20,000 లోన్ ఇస్తాం. ఇది చిన్న స్థాయి వ్యక్తి. సో ఇప్పుడు ఒక కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి గురించి చెప్తా. కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి. సో ఒక అతను 10,000 రూపాయలు కడుతున్నాడు. మన సిస్టమ్ ప్రకారం 7 years లో ఎప్పుడు ఇస్తాం? 12 నెలలకు లోన్ ఇస్తాం. 10,000 అంటే ఎంత? 1,20,000 ఇంటూ 2 times కదా లోన్ ఇచ్చేది, 2,40,000 మనం లోన్ ఇస్తున్నాం. అవునా? 2,40,000 మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,40,000ని 18 నెలల కాలం పాటు పెట్టుకుంటాడు, టర్మ్ పెట్టుకుంటాడు. మనం 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. వడ్డీ అసలు కలిపి ఈ 18 నెలల్లో కట్టేస్తాడు. ఇక్కడ మళ్ళీ 18 నెలలు ఆర్డీ కూడా కట్టుంటాడు. 18 + 12 ఎంత అండి? 30 నెలలు. అంటే 10,000 అతను ఈ లోన్ క్లియర్ చేసేదానికి 3 లక్షల రూపాయలు కట్టుంటాడు మన దగ్గర. మన సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఎంత ఇస్తాం సెకండ్ లోను? వెరీ గుడ్, 6 లక్షల రూపాయలు మనం లోన్ ఇస్తున్నాం. మరి ఈ 6 లక్షలు లోన్ ఇవ్వడానికి అతని దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుంటున్నావా? ఆస్తి పెట్టుకుంటున్నావా? ప్రాపర్టీ? గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలన్న రూల్ పెట్టామా? లేకుంటే సిబిల్ స్కోర్ అడిగామా? ఏమీ అడగమండి. కానీ మనం తీసుకునేది ఏంటంటే ఎంత అమౌంట్కైనా వాళ్ళ దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. బారోవర్ అంటే లోన్ తీసుకునే వ్యక్తి దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకుంటాము. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి 2 షూరిటీలు తీసుకుంటాం. ఈ షూరిటీస్ కి ఒక చిన్న అకౌంట్ అయినా మన దగ్గర ఉండాలి. ఓకేనా? ఒకవేళ పెద్ద లోన్ అనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క చెక్ తీసుకోవడం జరుగుతుంది. అంతే కదా, మరి సెక్యూరిటీ తీసుకోవాలి. ఇది నామినల్ షూరిటీస్ అంటారు. దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ అదే వెళ్ళి మీకు లోన్ ఇస్తామండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు సంతకం పెట్టంటే మనం పెట్టగలమా? మనల్ని నమ్మి పెడతారా నిరుద్యోగులకి? అవునా కదా? సో ఒక 100 మందిలో ఒకరికి పెడతారేమో, ఆ ఒకరు కూడా భయంగా పెడుతుంటారు, ఇద్దరు కడతాడో కట్టారు. మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు పెట్టరా? మన ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు పెట్టరా? సో మనం ఫ్యామిలీ మెంబర్సే అడుగుతున్నాం. సో 2 చెక్కులతో పాటు 2 ఫ్యామిలీ షూరిటీస్, ఒకరు వీలైతే వాళ్ళ చెక్కులు కూడా మనం తీసుకుంటాం. ఇలాగా ఆర్డీ అమౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో మనం మాత్రమే. నోబడీ ఇస్ దేర్. ఎవ్వరు లేరు ఈ విధంగా ఆర్డీ అకౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి వ్యక్తులు, సంస్థ మనది మాత్రమే ఉంది. ఇదే విధంగా పిగ్మీ అకౌంట్, రోజు ఒక 100 రూపాయలు కట్టుకుంటున్నారు రెగ్యులర్ గా. ఇది 3 years మాత్రమే ఉంటుంది స్కీము. 3 సంవత్సరాలు డైలీ 100 కడుతుంటే 100 రోజులకు ఎంత కడతారండి? 100 రూపాయలు అంటే 10,000 కడతారు. వీళ్ళకి ఎంత లోన్ ఇస్తామంటే మన సిస్టమ్ ప్రకారం 20,000 లోన్ ఇస్తాం. 200 కట్టే వాళ్ళకి 40,000 ఇస్తాం. 300 కట్టే వాళ్ళకి 60,000 ఇస్తాం. విధంగా ఈ లోన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వ్యాపారాలకు కూడా పిగ్మీలో ఇస్తాం. పిగ్మీ మీద కూడా లోన్ ఇచ్చేటువంటి సంస్థ ఇండియాలో మనం మాత్రమే, ఇంకెవ్వరు లేరు. ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మీరు చేయదు. ఒకరిను సార్ నాకు ఇంత లోన్ అవసరం లేదు సార్, డబల్ లోన్ అవసరం లేదు అంటే కట్టిన దాంట్లో కూడా 70% మనం లోన్ ఇస్తాం.
ఒక ₹1,00,000 కట్టున్నారు, ఒక 10,000 కట్టున్నారు, 10,000లో 70% అంటే ₹7,000 ఇస్తాం, లక్షలో 70% 70,000 ఇస్తాం. ఈ విధంగా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఐదో బెనిఫిట్ ఏంటంటే ₹2,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అక్కడ బోర్డు పెట్టింది చూడండి, ₹2,00,000 వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ గా ఆర్డీ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, మన దగ్గర ఆర్డీ గానీ ఎఫ్టీ గానీ కట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ గా ఎంతైనా కట్టుకోవచ్చు. రెండో బెనిఫిట్, ఎంతైతే ఆర్డీ అమౌంట్ కడతారో దాంట్లో 58.29% వడ్డీ యాడ్ అవుతుంది ప్రతి నెల. మూడో బెనిఫిట్, సిబిల్ స్కోర్ లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేకపోయినా కానీ మనం ఇస్తాము. అండ్ ఆర్డీ అకౌంట్ మీద డబుల్ లోన్ ఇస్తాము, పిగ్మీ అకౌంట్ల మీద కూడా మళ్ళీ డబుల్ లోన్ ఇస్తాము. ఐదోది ₹2,00,000 ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా మనం ఇస్తాము. వీడియో పూర్తిగా చూశారనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చారండి, కుదిరినంత వరకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కుదరకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. వీడియో ఒకసారి మీకు అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ పూర్తిగా చూడండి. స్టార్టింగ్లో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.